వ్యాపారం మన భాషలో చెప్పాలంటే మొత్తం మీద 90,000 రూపాయల వ్యాపారం 4 నెలల మీద. దాంట్లో సగం నువ్వు చేస్తావు, సగం టీమ్ చేస్తది. ఇది చేస్తే నేను చెప్పిన ట్రిప్‌కి మీరు ఎలిజిబిలిటీ అవుతారు. ప్రశాంతంగా 3 రోజులు ఎంజాయ్ చేస్తారు. మీతో పాటు మంచిగా మేనేజ్మెంట్ ఉంటది. సర్టిఫికేట్ ఇస్తారు. మీకు మంచి మెటీరియల్స్ ఇస్తారు. వీటిల్లో వెస్లింకి సంబంధించిన డైట్ ఎలా ఫాలో అవ్వాలో చెప్తారు. ఇంకొక అదృష్టం ఏంటంటే మీరు ఇప్పుడు పెట్టే పీవీలు ఏదైతే ఉన్నాయో 14వ తారీఖు లోపల కొనుక్కుంటే మీరు సీఎన్సీలు కూడా యాడ్ అవుతారు. 14వ తారీఖు లోపల కొనుక్కుంటే మీకు సీఎన్సీ ఆఫర్ లో పర్టికులర్ గా మళ్ళీ బిల్ చేయక్కర్లే. ఈ పీవీలే మీకు సీఎన్సీ కూడా ఉపయోగపడతాయి. నెక్స్ట్ మీకు 10% సామాన్లు ఫ్రీ కూడా ఇస్తారు మీకు ఇదే పీవీలలో. ఓకేనా? సో చాలా ఎక్సలెంట్ అవకాశం ఇది. తప్పకుండా చేయొచ్చు. అయితే ఇక్కడ ఒక చిన్న కండిషన్ పెట్టింది కంపెనీ. ఎందుకు? చాలా ఈజీగా ఉంది కాబట్టి టార్గెట్ కొంతమంది ఈజీగా చేయగలుగుతారు కాబట్టి ఏం చెప్పిందంటే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ సంబంధించి ఈ 3,000 పీవీలో కౌంట్ అవ్వకూడదు. ఇప్పుడు నేను ఏదైతే చెప్పిన 1400 పీవీ సెల్ఫ్ గానీ 1600 పీవీ టీమ్ ద్వారా గానీ మీరు చేసే ఈ 3000 పీవీలలో అగ్రికల్చర్ సంబంధించిన పీవీస్ ఈ ఆఫర్ కి కౌంట్ అవ్వదు. జనరల్ గా మీ బిజినెస్ మీరు ఎంతైనా చేసుకోండి, తప్పేం లేదు, మీకు డబ్బులు ఇస్తుంది. కానీ మీ ట్రిప్ కు రావాలి, ఈ 3000 పీవీలు ఖచ్చితంగా చేయాలి అనుకుంటే మీరు అగ్రికల్చర్ సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అవ్వకూడదు. లేదు సార్ మాకు ఇది సీజన్ స్టార్ట్ అవుతుంది, మరి నేను అగ్రికల్చర్ బిజినెస్ బాగా ఎక్కువ చేయగలుగుతాను, మరి నా పరిస్థితి ఏంటి అంటే మీకు కూడా ఒక అవకాశం ఇచ్చింది కంపెనీ. అది ఏంటి? 1400 పీవీ 4 నెలలు ఓన్లీ అగ్రికల్చరే చెయ్యి, మిగతా ప్రొడక్ట్ చేసుకో, కాకపోతే నీకు కమిషన్ ఇస్తుంది. బట్ నువ్వు ట్రిప్ కు రావాలి అంటే 1400 పీవీ ఏదైతే ఉందో అది మొత్తం అగ్రికల్చర్ బిల్ చేసుకో 4 నెలల మీద. సేమ్ యాస్టేజ్ నీ కింద జాయిన్ అయ్యేటువంటి 8 మంది ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా చేసే 1600 పీవీ కూడా మొత్తం అగ్రికల్చర్ బిల్లింగ్ అయి ఉండాలి. అంటే 3000 పీవీ 90,000 వ్యాపారం 4 నెలల మీద ఓన్లీ అగ్రికల్చర్ చేసిన వాళ్ళని కూడా సపరేట్ గా మళ్ళీ ఇదే ట్రిప్ కూడా తీసుకెళ్తారు. కాకపోతే మీకు ఇచ్చే ట్రైనింగ్ మాత్రం వేరుంటది. మీకు అగ్రికల్చర్ ట్రైనింగ్ ఇస్తారు. ఎందుకంటే నువ్వు అగ్రికల్చర్ బిజినెస్ ఎక్కువ చేసావు కాబట్టి నువ్వు ఈ ఆఫర్ అనేది ఇవ్వడం జరిగింది. సో మిగతా వాళ్ళకి ఇక్కడ బ్యూటిషియన్ ట్రైనింగ్ ఉంటది, వాళ్ళ ఓన్లీ లేడీస్ కి. వెస్లిం సర్టిఫికేట్ ట్రైనింగ్ వచ్చేసరికి ఎవరికైనా వెళ్ళొచ్చు. ఇది 3 ట్రైనింగ్స్. 3000 పీవీ 4 నెలల మీద చేయాలి. దాంట్లో 1400 పీవీ మనం చేయాలని చెప్పాను. 1600 పీవీ ప్రతి నెల ఇద్దరిని జాయిన్ చేసి 8 మందితో 1600 పీవీ చేయాలి. ఇది చాలా సింపుల్ ఈజీ ఆఫర్. ఓకేనా? సో కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు ప్లాన్ చేయండి. ఈ మంత్ నెలాఖరు లోపల ఎవరు జాయిన్ అయినా సరే తప్పకుండా మీరు ఈ ఆఫర్ ని 100% రిలీజ్ చేసుకోవచ్చు. సో కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్క వ్యక్తి ఈ రోజు జాయిన్ అయిన వ్యక్తి దగ్గర నుంచి మీరందరూ ఈ ఆఫర్ ని వాడుకోవడం వల్ల మీరు డైరెక్ట్ గా కంపెనీ ఎండీతో కలిసి హ్యాపీగా జాగ్రత్తగా ప్లాన్ చేసి రావచ్చు. వాస్తవం చెప్తున్నాం, గాలా డిన్నర్ అనేది పెద్ద పెద్ద ఫారిన్ ట్రిప్ లోనే ఇస్తారు కంపెనీ వాళ్ళు మీకు మేనేజ్మెంట్ తో ఉండడానికి. బట్ అలాంటి అవకాశాన్ని మీరు ఇంత ఈజీగా స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి తక్కువ బిజినెస్ తో ఇచ్చారంటే నిజంగా అది గొప్ప అదృష్టం. ఓకేనా? తప్పకుండా దీన్ని యూటిలైజ్ చేసుకోండి. నెక్స్ట్ చాలా మంచి గుడ్ ఆఫర్ అని చెప్పాలి, ఎక్సలెంట్ ఆఫర్. నా బాగా నచ్చినటువంటి ఆఫర్ ఇది ఒకటి కూడా. ఎందుకంటే ఈ రోజు మన బిజినెస్ మనం చేసుకుంటే, మన కోసం మనం చేసుకుంటే మన డబ్బులు మనకి ఇస్తుంది కంపెనీ. కానీ మళ్ళీ నీకు ₹1,00,000 విలువ చేసే స్కూటర్లు, 70,000 విలువ చేసేటువంటి ల్యాప్టాప్లు, ఈ వాషింగ్ మిషన్లు, పెద్ద పెద్ద ఫ్రిడ్జ్లు, సెల్ ఫోన్లు, వాచీలు ఇవన్నీ ఎందుకు ఇవ్వాలి కంపెనీ? ఒకసారి ఆలోచన చేయండి. బట్ ఇక్కడ కంపెనీ ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేస్తే వాళ్ళు ఇంకొంచెం బాగా కష్టపడతారు, తొందరగా ముందుకెళ్ళి డబ్బు సంపాదించుకోవాలనే ఉద్దేశంతో ఇవి పెట్టారు. సో ఈ వస్తువులు ఇక్కడ ఏదైతే 2 స్కూటర్లు, 3 ల్యాప్టాప్లు, 4 వాషింగ్ మిషన్లు, 6 ఫ్రిడ్జ్లు, 5 మొబైల్స్, తర్వాత ఇక్కడ వాచ్లు కానివ్వండి, ఇయర్ బడ్స్ కానివ్వండి, అలాగే ఇట్లా ఎన్నెన్నో ఉన్నాయి. ఇక్కడ మొత్తం 100 లక్కీ డ్రా విన్నర్స్ ఉన్నారు. ఎవరికి ఇస్తారు ఈ లక్కీ డ్రా విన్నర్స్? మీలో ఎవరికి స్కూటర్ కావాలి, ఎవరికి ల్యాప్టాప్లు వస్తాయి అనుకుంటే ఏం లేదు, సింపుల్. ఇక్కడ నేను ఒక ఆఫర్ చెప్పాను కదా, 3000 పీవీ చేయాలి 4 నెలల్లో, మీరు అక్కడ ట్రిప్ కి వెళ్తారు అని చెప్పాను కదా. అయితే ఎవరైతే సార్ నేను 4 నెలలు ఎందుకు సార్, నేను కొంచెం సీరియస్ గా చేస్తాను, నేను కొంచెం ఎక్కువ కష్టపడతాను సార్, కానీ నేను ఈ 3000 పీవీని మీరు ఇచ్చిన టార్గెట్ ని నేను 3 నెలల్లో చేస్తా, జూన్, జూలై, ఆగస్ట్. అర్థమవుతుందా?
నేను ఇదే టార్గెట్ ని 4 నెలల దాకా ఎందుకు వెయిట్ చేయాలి? నేను జూన్, జూలై, ఆగస్టు 3 నెలల్లో ఇదే సిస్టమ్, ఇదే క్వాలిఫికేషన్ ని, ఇదే టార్గెట్ ని నేను 3000 పీవీని 3 నెలల్లో చేసి చూపిస్తాను అన్న వాళ్ళకి ఈ గిఫ్ట్లు ఫ్రీగా ఇస్తారు. 3 నెలల్లో ఎవరైతే 3000 పీవీ ఇందాక చెప్పిన టార్గెట్ సెల్ఫ్ 1400 టీమ్ తో 1600 పీవీ చేస్తారో వాళ్ళకు మాత్రమే లక్కీ డ్రా తీస్తారు. వాళ్ళకు మాత్రమే నీ పేరు వస్తే నీకు స్కూటర్ ఇస్తారు, నీకు ల్యాప్టాప్ లో పేరు వస్తే ల్యాప్టాప్ ఫ్రీగా ఇస్తారు, వాషింగ్ మిషన్ లో నీ పేరు వస్తే నీకు వాషింగ్ మిషన్ ఇస్తారు, డబల్ డోర్ ఫ్రిడ్జ్ కి నీ పేరు వస్తే డబల్ డోర్ ఫ్రిడ్జ్ నీకు ఇస్తారు. ఒక్కసారి గుండెల మీద చేసుకుని నువ్వు చేసిన 90,000 రూపాయల వ్యాపారంలో సగం టీం చేస్తుంది, సగం నువ్వు చేస్తావు. అది కూడా 3 నెలల మీద. ఏది వీటికి ఎగ్జాంపుల్ గా అనుకుందాం. 3 నెలల మీద నువ్వు చేసే వ్యాపారం 40,000 ఎంత చేస్తావు, అది కూడా నువ్వేం తీసుకోవు, పెట్టుబడి పెట్టవు, జస్ట్ రికమెండ్ చేస్తావు. దానికోసం నీకు ఇచ్చే డబ్బులు నీకు ఇస్తూ ₹1,00,000 స్కూటర్ నీకు ఫ్రీగా తగిలితే నీ అంత అదృష్టవంతుడు ఇంకొకడు ఉంటాడు? ఒకసారి చెప్పండి. ఇది ఫ్రీగా వచ్చినట్టే కదా మనకి. ల్యాప్టాప్ మినిమం ఒక ₹70,000 అన్ని మంచి బ్రాండెడ్ పెట్టారు ఇక్కడ. అంటే ఎంత మంచి ఆఫర్ ఒకసారి ఆలోచన చేయండి. ఈ స్టార్టింగ్ స్టేజ్ లో 5%, 16% ఎవరైతే ఉన్నారో మీకు మళ్ళీ ఇలాంటి ఛాన్స్ రాదు. తప్పకుండా మళ్ళీ చెప్తున్నా. రెండోది, 3 నెలలు మీరు పని చేస్తే నెలకు 15-20 వేల రూపాయలు డబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రతి నెల మీ ఇన్కమ్ ఇప్పటిదాకా వచ్చిందా లేదో చూడొద్దు. ఇప్పుడు నేను చెప్తా, నేను చెప్పిన ప్లాన్ మీరు చేయండి. ఎలా చేయాలో లాస్ట్ లో చెప్తా. మళ్ళీ 2 ఆఫర్స్ అర్థమైనాయా? ఈ 2 కలిసి ఒకటే ఆఫరు. బట్ మీరు 4 నెలల్లో చేయాల్సిన పని 3 నెలల్లో చేయడం వల్ల ఇక్కడ మీకు ఇచ్చేటువంటి వస్తువులు ఏదైతే ఉన్నాయో ఇవి మీకు ఫ్రీగా ఇస్తారు. మీ పేరు ఏది వస్తువు తగిలితే ఆ పేరు మీకు ఇస్తారు. మళ్ళీ చెప్తున్నా, చాలా తక్కువ మందే ఉంటారు. లాస్ట్ మంత్ మనం పెట్టిన ఆఫర్, కంపెనీ పెట్టిన ఆఫర్ లో 9 మందికి టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ లో, అందులో మన టీమ్ లో కూడా ఒకరికి వచ్చింది తెలుసా? అద్దంకి టీమ్ లో ఒకరికి వచ్చింది ఇయర్ బడ్స్. నిజంగా ఇది చాలా మంచి అవకాశం. తప్పకుండా ప్రతి ఒక్కరు దీన్ని స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా? అయితే ఈ ఆఫర్ ని ఎలా చేయాలి అనే దాని గురించి కూడా ఇప్పుడే చెప్తాను. ఎందుకంటే లాస్ట్ లో మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు మీరు. సార్ 3 నెలల్లో 3,000 పీవీ చేయమన్నారు, బాగానే ఉంది. నేను ఎలా చేస్తే నాకు ఈ 3,000 పీవీ రావడానికి ఈజీ అవుతుంది అది చెప్పండి సార్ ఫస్ట్ నాకు అనేసి కొంతమంది బాగా ఆలోచిస్తుండ్రు. ఏం లేదు సార్, 5% నుంచి 16% లోపల ఉన్న వాళ్ళు మీకు ఈ బిజినెస్ ఈజీగా అవ్వాలి అంటే ఫస్ట్ మీరు నిజంగా నేను గెలవాలనేటువంటి ఆలోచనతో రోజు మీ జాబ్ మీరు చేసుకోండి, మీ వ్యాపారాలు మీరు చేసుకోండి. బట్ మీరు ఏ టైంలో వెస్టీజ్ కోసం టైం కేటాయించాలనుకుంటున్నారో ఫస్ట్ మీరు అది ఫిక్స్ అవ్వండి. ఎన్ని గంటలు చేయాలనుకుంటున్నారో అది కూడా ఫిక్స్ అవ్వండి. ఏ టైం నుంచి ఏ టైం దాకా చేస్తారో ఫిక్స్ అవ్వండి. ఫిక్స్ అయిన తర్వాత ఒక నోట్ బుక్ తీసుకొని రాసుకోండి. నేను వెస్టీజ్ కోసం 3 నెలలు రోజుకి ఈ టైం నుంచి ఈ టైం దాకా కేటాయించబోతున్నాను. 3 నెలలలో నేను ఖచ్చితంగా ట్రిప్ కు క్వాలిఫై అవుతాను. దానితో పాటు వీటిల్లో ఏదో ఒక లక్కీ డ్రా తీసుకుంటాను. నెలకి అతి తక్కువలో తక్కువ ఒక 15-25 వేల రూపాయలు ఫర్ మంత్ ఇన్కమ్ చూసుకుంటాను అనేది మీ టార్గెట్. దానికోసం మీరు చేయాల్సిన పని ఏంటంటే మీకు తెలిసిన ప్రతి ఒక్కరి పేరు, ఫోన్ నెంబర్, ఊరి పేరు మొత్తం నోట్ బుక్ లో రాసుకోండి. ఫస్ట్ మినిమం ఒక 300-500 మెంబర్స్ పేర్లు రాసుకోండి. పేర్లు రాసుకొని రోజుకు మీరు కేటాయించిన టైం ఏదైతే ఉందో ఆ టైంలో మీ దగ్గర కొన్ని ప్రొడక్ట్స్ తీసుకొని, డెమోస్ తీసుకొని డైలీ ఎక్కువ మందిని కలవండి. దీనివల్ల మీకు వచ్చే ప్లస్ పాయింట్ ఏంటంటే ఎక్కువ ప్రొడక్ట్స్ సేల్ అవుతాయి. ఆ సేల్ అయిన ప్రతి ప్రొడక్ట్ మీ ఐడి మీదకే వస్తుంది. అప్పుడు నీకు పర్సనల్ పీవే పెరిగిద్ది. సపోజ్ రోజు ఒక 5గురిని కలిసా, నా దగ్గర ఒక 2 అయినా సరే ఒక 500కు 1000 కొన్నారనుకోండి, ఖచ్చితంగా నెలాఖరికి వచ్చేసరికి మీ బిజినెస్ 100% మినిమం తక్కువలో తక్కువ ఒక 20,000 రూపాయలు సేల్ అవుతాయి. 20,000 రూపాయల ప్రొడక్ట్ అంటే ఫస్ట్ మంత్ మీ పీవీ 800 పీవీ, 700 పీవీ మినిమం తక్కువలో తక్కువ ఉంటది. మీరు చేయాల్సినటువంటి పీవీ 3 నెలలు టార్గెట్ తీసుకుంటే వస్తువులు కావాలని, సపోజ్ మీరు ఈజీగా చేయాలి అనుకుంటే 700 పీవీ, 400 పీవీ ఈజీగా చేయొచ్చు 100%. సో చాలా ఈజీ ఆఫర్ ఇది. తప్పకుండా మీరు అందరూ కూడా ఈజీగా అతి తక్కువలో తక్కువ 500 పీవీ అయితే చేయగలుగుతారు కదా. 15,000 వ్యాపారం. మీరు డైలీ 3-5 కలవాలని టార్గెట్ పెట్టుకోండి. మీరు కళ్ళు మూసి తీసే లోపల 3 నెలలు అయిపోతే తప్పకుండా మీరు 1,400 పీవీ చేస్తారు. నెంబర్ 2, 8 మందిని జాయిన్ చేయాలా, 1,600 పీవీ టీం ద్వారా తీసుకురావాలా. మీరు డైలీ ఇంతమందికి సబ్జెక్ట్ చెప్తారు కదా, నెల మొత్తం 2 జాయిన్ అవుతారా అవరా మీరే చెప్పండి. నెల మొత్తం 2 ఖచ్చితంగా జాయిన్ అవుతారు.
మీకు కావాల్సిన సపోర్ట్ స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళకు మేము చేస్తాం, మీ అప్లైనర్స్ ఉంటారు మేము చేస్తాం. మీరు ధైర్యంగా రోజు ఒక 3 5 చూపించండి. బట్ ఎప్పుడు ఫెయిల్ అవుతామంటే మనం పెట్టుకున్న కమిట్మెంట్. ఈ రోజు నేను వెస్టీజ్ చెయ్యాలనుకున్నా ఆ టైంలో, కానీ నేను ఆ టైంలో ఫ్రెండ్ ఎవడో వచ్చిండు, వాడు పిలిచిండు, ఆ ఫంక్షన్ కి వెళ్ళిపోయినా, వెస్టీజ్ చేయలే. అవుతారా సక్సెస్? నెలలో 10 రోజులు చేసి నేను వెస్టీజ్ బాగా కష్టపడ్డాను సార్ రాలేదంటే అది బాగోదు. 90 రోజులు ఖచ్చితంగా చేయాలా. 90 రోజులు మీరు ఒక మాల వేసారనుకో దీక్ష, డైలీ పూజ చేయాలా, డైలీ ఉదయాన్నే లేచి స్నానం చేయాలా. అట్లాంటి దీక్షని మీరు 90 రోజులు పట్టుకుంటే అప్పుడు మీరు నెలకి ఒక 25,000 15,000 ఇన్కమ్ తీసుకుంటారు. మీరు వస్తువులలో ఫ్రీ తీసుకుంటారు. 3 రోజులు ట్రిప్ కూడా వెళ్తారు. అర్థమైంది ఎలా చేయాలో? మీరు ఫస్ట్ నిర్ణయం తీసుకోవాలి స్ట్రాంగ్ గా. లిస్ట్ రాసుకొని రోజు మినిమం ఒక 3 నుంచి 5 మందిని కలవాలా, డెమో చూపియాలా. వాళ్ళలో ప్రొడక్ట్స్ తీసుకుంటారు కొంతమంది, మీ సెల్ఫ్ కొట్టించుకోండి, కొంతమంది జాయిన్ అవుతారు. ఖచ్చితంగా ఐడీలు ఇచ్చి వాళ్ళ పేరు మీద కొనిపించండి. సింపుల్. ఇంకెంతకు మించిన పెద్ద పని ఏం లేదు. ఓకేనా? ఒకవేళ లేదు మొత్తం మీకు సేల్స్ వచ్చినాయి అనుకోండి, ఎవరో ఒకళ్ళు ఐడీలు వేస్తారు, వాళ్ళ ఐడి పేరు మీద మనమైనా బిల్ చేసుకోవచ్చు, తప్పేం లేదు. ఇది క్లియర్. ఇది ఒక ఆఫర్. ఎలా చేయాలో చెప్పేస్తాను. నెక్స్ట్ మనం వస్తువులు కొనుక్కునేటప్పుడు మనకి కొన్ని ఫ్రీ వస్తువులు ఇస్తా ఉంటారు ఇప్పుడు ఎవ్రీ మంత్. ఎప్పటి లోపల ఇస్తారంటే ఇది 18వ తారీఖు లోపే ఇస్తారు ఫ్రీ సామాన్లు. నెల మొత్తం ఉండదు టైం. నేను 850 కొనుక్కుంటే నాకు పేస్ట్ ఫ్రీ ఇస్తారు. ఒకవేళ నాకు పేస్ట్ వద్దనుకుంటే 80 రూపాయల ప్రొడక్ట్ వోచర్ ఫ్రీగా ఇస్తారు. మీరు నెక్స్ట్ టైం మళ్ళీ ఏదైనా ప్రొడక్ట్ సపరేట్ కావాలనుకున్నప్పుడు మీరు కొనుక్కోవచ్చు మళ్ళీ. అట్లా 1500 కొనుక్కుంటే రిలీఫ్ క్రీము లేదా 130 రూపాయల వోచరు, 4250 కొనుక్కుంటే స్పిరులునా లేదా 380 రూపాయల వోచరు, అలాగే అగ్రికల్చర్ కి సంబంధించింది కూడా ప్రొడక్ట్ ఫ్రీ లేదా వోచర్ ఇస్తారు. ఓకే, ఇది ఆల్రెడీ తెలిసిన ఆఫర్ కాబట్టి ఎక్కువ చెప్పలేను. సో నెక్స్ట్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫర్, కన్ఫర్మ్ ఆఫర్ ఇది. ఇంకా దీంట్లో లక్కీ డ్రాలు ఏమి ఉండవు. ఎవరైతే దీంట్లో కష్టపడి పని చేస్తారో వాళ్ళందరికీ ఫ్రీ ఇది. ఇంకా ఏం ఫ్రీ ఇస్తారు? నేను నిన్న గూగుల్లో ఎతికాను, అసలు ఎంత కష్టం ఉంటుంది ఏంటని చూశాను. ఫిలిప్స్ జ్యూస్ మిక్సర్ గ్రైండర్ 2 జార్ ప్లస్ 1 ఫిలిప్స్ డ్రై ఐరన్ బాక్స్ ఒకటి, జ్యూస్ మిక్సర్ గ్రైండర్ ఒకటి, 2 జార్లు ఇస్తారంట. ఇది మనకు ఫ్రీగా ఇస్తారు, కన్ఫర్మ్ గా ఫ్రీగా. దీని కాస్ట్ వచ్చేసరికి నేను రాత్రి చూశాను 6,000 రూపీస్ ఉంది. ప్లస్ ఐరన్ బాక్స్ ఒకటి ఒక 2,000 రూపీస్ ప్లస్ ఉంది. ఒక 8,000 రూపీస్ వస్తువులు మనం ఫ్రీగా తీసుకుంటే ఒకసారి ఆలోచించండి. చాలా ఈజీగా తీసుకోవచ్చు. ఎట్లా తీసుకోవచ్చు అంటే 4 నెలల మీద. ఈ ఆఫర్ ఎవరికి ఉంటదంటే కొత్త వాళ్ళకు పాత వాళ్ళకి అందరికి ఉంటదండి. ఇది 5% నుంచి డియూసిడి వరకు ఎవరికైనా గెలవచ్చు ఈ ఆఫర్ ని. నేను ఇందాక చెప్పిన ఆఫర్ ఓన్లీ 16% లోపల వాళ్ళే చేయాల. కానీ ఇప్పుడు నేను చెప్పే ఆఫర్ ని కొత్త వాళ్ళు చేయొచ్చు, డైరెక్టర్ చేయొచ్చు, డైమండ్ చేయొచ్చు, డియూసిడి కూడా చేయొచ్చు. ఏం చేయాలా? 4 నెలల మీద 2000 పీవీ ఉండాల. 4 నెలల మీద 2000 పీవీ ఉండాలా. మీరు నెలకు 500 చేస్తారా, 400 ఇంకా 500 700 800 చేస్తారా, మీ ఇష్టం. బట్ 4 నెలల మీద కలిపి 2000 పీవీ ఉండాలా. కాకపోతే కండిషన్ ఏంటంటే ఈ 2000 పీవీలో అగ్రికల్చర్ కి సంబంధించిన పీవీస్ యాడ్ అవ్వకూడదు. ఓకేనా? సో కాబట్టి 2000 పీవీ మనం ఎట్లాగా జనరల్ గా ఎవ్రీ మంత్ మనం ఏం చేస్తుంటాం, సెల్ఫ్ 300 కొడతా ఉన్నాం ప్రతి మంత్. ఈ సెల్ఫ్ 300 పీవీ చేసేటప్పుడు ఏంటంటే మనకి కస్టమర్స్ ఉంటారు కాబట్టి మీరు ప్రతి నెల మళ్ళీ ఇప్పుడు కూడా ఒక 500 పీవీ యావరేజ్ గా కస్టమర్స్ ని ప్లాన్ చేసుకుంటే 4 నెలల మీద 2000 పీవీ ఖచ్చితంగా అవుతుంది. లేదు నేను ఎక్కువ చేస్తాను సార్ అంటే మీరు ఈ మంత్ 1000 చేయండి, తర్వాత 500 200 300 అట్లా చేసుకోండి. టోటల్ గా 4 నెలల మీద 2000 పీవీ చూసుకోండి. బట్ మీరు బిల్ చేసేటప్పుడు కొంచెం అగ్రికల్చర్ పీవీస్ ఏదైనా వచ్చినప్పుడు మీరు సపరేట్ గా రాసుకోండి. ఎందుకోసం అంటే కన్ఫ్యూజన్ లోకి వెళ్ళిపోతాం. సపోజ్ నేను ఈ మంత్ 300 ఏమో అన్ని ప్రొడక్ట్స్ కలిపి చేసిన, ఒక 200 నేను అగ్రికల్చర్ చేసిన, అప్పుడు నేను రాసుకోవాలా ఈ మంత్ నాది 300 పీవీ కౌంట్ అయింది ఈ ట్రిపుల్ బోనస్ ఆఫర్ కోసం అని మీరు రాసుకోండి. ఖచ్చితంగా మిగతా మంత్ ఎన్ని చేయాలో మీకు క్లారిటీ ఉంటది. ఓకేనా? సో ఇది ఒకటి. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫర్ అండి. చేసిన ప్రతి ఒక్క వ్యక్తి చేతులు ఈ ఆఫర్ ఉంటది. మీ ఇంటికి పంపిస్తారు వస్తువులు డైరెక్ట్ గా. బట్ మీరు చేయాల్సింది ఏంటంటే 4 నెలల మీద 2000 పీవీ అగ్రికల్చర్ తో సంబంధం లేకుండా చెయ్యాలి. ఇది రెండోది. మీరు 14 లోపల మీరు ఎన్ని పీవీలు చేస్తే అన్ని సిఎన్సీలలో కూడా యాడ్ చేస్తారు మిమ్మల్ని. సపోజ్ నువ్వు 14వ తారీఖు లోపల 500 పీవీ చేసావు అనుకో, నేను 4 సిఎన్సీలో కౌంట్ చేస్తారు. అంటే నీకు ఒకవేళ నువ్వు గట్టిగా పోరాటం చేస్తే నీకు వస్తువులు ఒక్కటే కదా ఫ్రీగా,
4 నెలలు కూడా నువ్వు 14 లోపలే ఈ 500 పీవీని కౌంట్ చేస్తే నీకు 5 నెలల్లో 12,000 రూపాయల సామాన్లు కూడా ఫ్రీ వస్తాయి మళ్ళీ వెస్టీజ్ లో. ఎందుకు? నువ్వు CNC లో ఉంటావు. నీకు ఎవ్రీ మంత్ మళ్ళీ ఒక 1,500 రూపాయల సామాన్లు ఫ్రీ ఇస్తారు. ఎవ్రీ మంత్ నీ అకౌంట్ లో కమిషన్ వేస్తారు. మళ్ళీ నీకు ఈ వస్తువులు ఫ్రీ ఇస్తారు. ఇవన్నీ కాకుండా 12,000 రూపాయల సామాన్లు ఫ్రీ ఇస్తారు. 14 లోపల కష్టపడ్డ వ్యక్తికి మంచి మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఇంకా. అందుకే దయచేసి 14వ తారీఖు లోపల ఎక్కువ కష్టపడి పని చేసుకోండి. 14వ తారీఖు లోపల ప్రతి ఒక్కళ్ళ ఐడి మీద మినిమం 500 పీవీ ఉండేలాగా చూసుకోండి. తప్పకుండా అవుతుంది. ఓకేనా? ఈ ఆఫర్ అర్థమైంది కదా? ఇప్పుడు మీకు కొంతమంది కన్ఫ్యూజన్ ఉంటది. ఏంటంటే సార్ నేను 5 to 16% లెవెల్ లో ఉన్నాను, నేను ఈ 2,000 పీవీ చేస్తా. ప్లస్ మీరు ఇందాక చెప్పారు కదా ఒక ఆఫరు, సెల్ఫ్ 1,400 తర్వాత టీమ్ తో 1,600 చేస్తే నాకు ట్రిప్ వస్తుందని చెప్పారు కదా. మరి ఇప్పుడు నేను 3 నెలల్లో ఈ 2,000 పీవీ చేస్తాను సెల్ఫ్, ప్లస్ టీమ్ తోటి నేను 1,600 పీవీ కూడా 8 ఐడీలు వేసి కూడా చేస్తాను. అప్పుడు నాకు ఈ వస్తువులు, ట్రిప్ ప్లస్ నాకు మళ్ళీ ఇందాక మీరు చెప్పిన ఆ స్కూటీ, ల్యాప్టాప్లు కూడా నాకు వస్తాయా అనే క్వశ్చన్ ఏమైనా ఉందా అంటే 100% ఈ క్వశ్చన్ రైట్. ఎవరైతే 3 నెలలు, 4 నెలలు కాకుండా 3 నెలలు టార్గెట్ పెట్టుకొని ఎవరైతే 3 నెలల్లో సెల్ఫ్ 2,000 పీవీ చేస్తూ టీమ్ ని ఒక 8 మందిని జాయిన్ చేస్తూ తప్పకుండా 1,600 పీవీ చేస్తారో వాళ్ళకి 3 రోజులు కేరళ ట్రిప్, అలాగే స్కూటీ ఏదైతే లక్కీ డ్రా ఉందో లక్కీ డ్రా, ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే జ్యూస్ జార్ ఐరన్, ప్లస్ 5 నెలల్లో 12,000 రూపాయల వస్తువులు, ఇవన్నీ ఫ్రీ 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 ఫ్రీ. 3 నెలలు 90 రోజులు పని చేస్తే ఒకసారి ఆలోచన చేయండి ఎంత అవకాశమో చూడండి. నీలాగా పనిచేసే వ్యక్తుల్ని నువ్వుగేన కొంచెం కష్టపడి ఈ నెలలో ఒక 5 మందిని నీ కింద జాయిన్ చేసుకుంటే నీ ఫర్ మంత్ ఇన్కమ్ 15,000 రూపాయలు. ఒకసారి ఆలోచన చేయండి. 15,000 10,000 సంపాదించాలంటే ఈ రోజు లేడీస్ బట్టల షాప్లోకి వెళ్తే 5,000 ఇస్తారు పాపం. వాళ్ళ నానాకు రకాల ఇబ్బందులు పెడతారు, నానాకు రకాలుగా ఇబ్బందులు పెట్టి తిట్టి 5,000 ఇస్తారు నెల అయిపోతే. బట్ ఈ రోజు ఇక్కడ మీకు మంచి ఛాన్స్ దొరికింది. రోజుకు 2 గంటలు కష్టపడండి సీరియస్ గా. తప్పకుండా 100% మీకు సెకండ్ మంత్ నుంచి స్టార్ట్ అవుతుంది మీ ఇన్కమ్ 15,000. ఇన్ని ఆఫర్లు డబ్బులు ఎవరిస్తారు సార్? సో తప్పకుండా ఖచ్చితంగా మీరు ఈ ఆఫర్ ని కొత్త వాళ్ళు బాగా యూటిలైజ్ చేసుకోండి. పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ట్రిపుల్ బోనస్ ఆఫర్ ని ఎవరు కూడా మిస్ చేయొద్దు. మళ్ళీ తప్పకుండా మీరు కూడా ఈ 2,000 పీవీని జాగ్రత్తగా చేయండి. ఓకేనా? ఇప్పుడు ఇంకొక ఆఫర్ లోకి వెళ్ళిపోతున్నాం. చాలా లాస్ట్ ఫైనల్ ఆఫర్ ఇది. చాలా వెరీ 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 ఇంపార్టెంట్ పవర్ఫుల్ ఆఫర్ ఇది. ఇది క్యాష్ ప్రైజ్ మనీ పెట్టారు. ఇది ఎవరి కోసం పెడతారంటే ఓన్లీ బ్రాంజ్, సిల్వర్, గోల్డ్ అని చెప్పు అందరికి. ఇది క్యాష్ ప్రైజ్ మనీ. మీరు ఇంత పని చేస్తే మీకు ఇంత నేను ఆల్రెడీ కమిషన్ ఇస్తాను, అది కాకుండా నేను మీకు ఎక్స్ట్రా డబ్బులు ఇస్తానని చెప్తుంది. ఎవడిస్తాడు సార్ డబ్బులు? ఎక్స్ట్రా డబ్బులు నాకు అర్థం కాలే. కొంతమంది అంటారు ఇంతనా అంతనా అంటున్నారు కదా. సపోజ్ ఎంతైనా కానివ్వండి, నీ కోసం నువ్వు చేసుకోవాలి తప్పదు. వెస్టిజ్ల పని నీ కోసం నువ్వు పీవీ చేసుకోవాలి తప్పదు. కాకపోతే ఎక్స్ట్రా పీవీ చేసినావు దానికి నీకు డబ్బులు ఇస్తాడు కదా కంపెనీ వాడు. ఇప్పుడు నువ్వు 5,000 పీవీ చేసినావు సార్ సైడ్, నీకు డబ్బులు ఏమైనా ఇవ్వకుండా ఉంటాడా? నీ కమిషన్ నీకు ఇస్తాడు కదా. కాకపోతే నువ్వు ఇలా పని చేస్తే నీకు వచ్చే కమిషన్ నీకే ఎక్కువ వస్తుంది. వాస్తవం చెప్పాలంటే నేను ప్రాక్టికల్ గా రాత్రి ఆలోచించాను. నిజంగా సిల్వర్ అండ్ అబోవ్ వాళ్ళకి, స్టార్ అండ్ అబోవ్ వాళ్ళకి మేజర్ ఇంపార్టెంట్ పాయింట్. ఈ స్టార్ అండ్ గోల్డ్ ఉన్న వాళ్ళకి మాత్రం చెప్తున్నా 10 times ఇన్కమ్ పెరుగుతుంది. ఐ విల్ ప్రామిస్ అయితే చెప్తున్నా. ప్రాక్టికల్ గా చూశారు రాత్రి, నేను చాలా డీప్ గా ఆలోచించాను. నిజంగా కంపెనీ ఈ ఆఫర్ ఎందుకు పెట్టిందని ఆలోచిస్తే ఎవరైతే గోల్డ్, స్టార్, డైమండ్, క్రౌన్లు, డివిసీడీలు ఉంటారో వీళ్ళందరి చెక్కులు మినిమం ఈ రోజు ఎవరైతే నెలకి ఒక 10 లక్షలు సంపాదిస్తున్నారో వాళ్ళందరి చెక్కులు మినిమం 50 లక్షలు, ₹1,00,00,000 వెళ్ళబోతున్నాయి. 100% చెప్తున్నా. ప్రాక్టికల్ గా ఆలోచించారు ఎట్లా పోతాయని చాలా మంది ఆలోచన చేస్తున్నారు. వెస్టీజ్ లో డబ్బులు వచ్చేది ఎల్ఓల మీదే. మీరు అందరూ ఒకసారి ఆలోచన చేయండి. సీనియర్ లీడర్స్ ఎవరన్నా ఉంటే ఇక్కడ స్టార్ అండ్ అబోవ్ వాళ్ళు, మనం చేస్తున్నది ఇప్పుడు బిజినెస్ అంతా సైడ్ బిజినెస్. నువ్వు చేసే ప్రతి సైడ్ బిజినెస్ మీద అందరికి డబ్బులు వస్తాయి. అంటే డబ్బులు ఎక్కువ రావడం కోసం గీసిన ప్లాన్ వెస్టీజ్ ప్లాన్ ఇది. ప్రతి ఒక్కరి చెక్కు కోట్లలో తీసుకోవడం కోసం తీసుకున్న ప్లాన్ ఇది. మీరు కావాలంటే చూడండి, నెక్స్ట్ 4 months లో ఒక్కొక్కరి చెక్కులు ₹1,00,00,000, ₹2 కోట్లు, ₹3 కోట్లు, ₹5 కోట్లు ఉంటాయి ఫర్ మంత్ ఇన్కమ్. ఎవరికైతే టీం ఉంటుందో, ఎవరికైతే ఈ రోజు లక్షల లక్షల డబ్బులు వస్తున్నాయి వాళ్ళందరి చెక్కులు ₹1,00,00,000 ఉంటది ఖచ్చితంగా. 100% చెప్తున్నా.
ఈ రోజు మన టీంలో ఎవరికైతే నెలకి 50,000 వస్తున్నాయో వాళ్ళు తప్పకుండా మినిమం 3-5 లక్షలు తీసుకుంటారు. ఎవరైతే సిస్టమాటిక్ గా చెప్పిన పని చేస్తారో వాళ్ళకి మాత్రమే. ఓకేనా? సో మరి కంపెనీ ఇచ్చిన టార్గెట్ ఏంటి? ఫస్ట్ బ్రోంజ్ డైరెక్టర్ చూద్దాం. ఇక్కడ కూడా 4 మంత్స్ టార్గెట్ జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. ఎవరైతే కంపెనీ ఇచ్చినటువంటి టార్గెట్ అచీవ్ చేస్తారో వాళ్ళకి బ్రోంజ్ డైరెక్టర్ కి 5 నెలల్లో 20,000, స్టార్ డైరెక్టర్ కి 25,000, గోల్డ్ డైరెక్టర్ కి 30,000. ఇది ఫస్ట్ టార్గెట్. సో ఈ టార్గెట్ ని అచీవ్ చేయాలి అంటే ఎవరు ఎంత చేయాలి అనే దానికోసం మాట్లాడుకుందాం. సపోజ్ ఇప్పుడు ఒక బ్రోంజ్ డైరెక్టర్ ఉన్నారు. ఆయన టీమ్ బిల్డింగ్ బోనస్ చేయాలి అంటే 2,600 పీవీ చేయాలా ఎవ్రీ మంత్. ఆ విషయం మీ అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు కంపెనీ ఏమంటుందంటే ఈ 2,600తో పాటు ఇంకొక 1000 పీవీ ఎక్స్ట్రా చేసుకో. అప్పుడు ఎక్స్ట్రా 1000 పీవీ అంటే ఎంత అయింది? 3,600 పీవీలు అవుతాయి. ఈ 3,600 పీవీ నువ్వు గ్రూప్ తో చేసుకుంటూ ఒక 100 పీవీ నీ ఐడి మీద సెల్ఫ్ ఉండేలాగా చూసుకో. ప్రతి నెల ఇద్దరిని జాయిన్ చేసి వాళ్ళ పేరు మీద 100 పీవీ నెలాఖరు లోపల ఉండేలాగా చూసుకో. ఇట్లా నువ్వు ఏం చేయాలి? 4 నెలలు మిస్ అవ్వకుండా చెయ్యి. ప్రతి నెల నీకు ఒక 10,000, 15,000 డబ్బులు వస్తాయి నీ అకౌంట్ లో నేను వేస్తా. కాకపోతే 5 నెలల్లో నేను నీకు 20,000 రూపాయలు క్యాష్ తీసుకొచ్చి నీ చేతిలో పెడతా. ఎంతండి? 20,000 రూపాయలు అంటే యావరేజ్ గా నెలకు 5,000 రూపాయలు నీకు ఫ్రీగా ఇచ్చినట్టే కంపెనీ. ఇంట్లో కూర్చుంటే 5,000 రూపాయలు ఇవ్వడం ఎత్తడా? ఈ రోజు 5,000 రూపాయలు సంపాదించాలంటే నెల రోజులు పనిచేయాలి బయట. కానీ ఈ రోజు వెస్టీజ్ నీకు కల్పిస్తుంది. నీ పని నువ్వు చేసుకుంటూ నీ డబ్బు నువ్వు సంపాదిస్తుంటే నీకు ఫ్రీగా నెలకు 20,000 డబ్బులు ఇస్తా, 5 నెలలు డబ్బులు ఇస్తానంటుంది. ఇది క్యాష్ ప్రైజ్ మనీ. ఎవరికి? బ్రోంజ్ డైరెక్టర్. మీరు ఇప్పటి వరకు బ్రోంజ్ అవ్వకపోతే ఈ మంత్ మీరు బ్రోంజ్ డైరెక్టర్ అయినా మీకు ఇది వర్తిస్తుంది. ఎవరైతే ఈ మంత్ బ్రోంజ్ అవుతారో వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. ఎవరైతే బ్రోంజ్ కంటే అబోవ్ వాళ్ళు అవుతారో వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. రెండోది ఎవరైతే పర్మనెంట్ లెవెల్స్ ఉంటారో పర్మనెంట్ లెవెలే పని చేయాలి. ఓకేనా? సో ఎవరైతే బ్రోంజ్ లెవెల్లో పాత వాళ్ళు కొత్త వాళ్ళందరికీ ఇదే టార్గెట్. 3,600 నేను టీమ్ తో మొత్తం నా టోటల్ టీం మొత్తంతో చేయాలి. 100 పీవీ నా ఐడి మీద ఉండాలా. నెలకు 2 ఐడియల్ చొప్పున 100 పీవీ పెట్టించాలా. నాకు 5 నెలల్లో 20,000 ఇస్తారు. లేదు సార్, నేను కొంచెం ఎక్కువ కష్టపడి పని చేస్తాను, నేను 4,600 పీవీ చేస్తాను నెల 100 పీవీ పెడతా, నెలకి ఇద్దరిని జాయిన్ చేస్తా. అప్పుడు నీకు ఎంత ఇస్తారు? 35,000 రూపాయలు ఇస్తారు 5 నెలల్లో. నీకు ప్రతి నెల నీ కమిషన్ నీకు 20,000 రూపాయలు ఇస్తూ 5 నెలల్లో 35,000 రూపాయలు క్యాష్ ఇస్తుంది ప్రైజ్ మనీ. లేదు సార్, నేను ఇంకా కొంచెం ఎక్కువ చేస్తాను సార్, రంజిత్ సార్ ఎట్లా థాయిలాండ్ తీసుకెళ్తాను అన్నాడు కదా, నాకు ఇంతకంటే గొప్ప అవకాశం రాదు, ఇంకా నేను ఖచ్చితంగా విమానం ఎక్కాలా, నేను కూడా ఖచ్చితంగా సైడ్ 5,600 పీవీ ఖచ్చితంగా చేసుకుంటాను, కొంచెం ఎక్కువ పోరాటం చేస్తానంటే ఈ 5,600కి 400 తోడు చేస్తే 6,000 పీవీ అయితే ఇట్లా నేను కూడా ఈ ఆఫర్ ని ఖచ్చితంగా 100% 4 నెలలు చేస్తాను అన్న వాళ్ళ కోసం కంపెనీ ఏమంటుందంటే 5 నెలల్లో ఒక బ్రోంజ్ లెవెల్లో ఉన్న వాళ్ళు ప్రతి నెల 5,600 పీవీ తగ్గకుండా చేస్తే 45,000 రూపాయల క్యాష్ ఇస్తానంటుంది. మీ అందరికి గొప్ప అదృష్టం ఏంటంటే ఈ 5,600 ప్రతి నెల చేస్తే నీ అకౌంట్ లో ఒక 20,000 రూపాయలు డబ్బులు వస్తాయి. అది కాకుండా 5 నెలల్లో 45,000 వస్తాయి. నువ్వు ఫ్రీగా థాయిలాండ్ వెళ్తావు. ఫ్రీగా థాయిలాండ్ 3 రోజులు ఎంజాయ్ చేయడం కోసం రంజిత్ సార్ సొంత డబ్బులతో మిమ్మల్ని తీసుకెళ్తాడు. ఇది ఇంకో గొప్ప అవకాశం మనకి. ఇలాంటి గొప్ప అవకాశం ఎక్కడ వస్తుంది మీరు చెప్పండి? విమానం ఎక్కాలా, థాయిలాండ్ వెళ్ళాలా, ఇవన్నీ ఎంజాయ్ చేయాలంటే ఈ రోజు మనకి ఎంత ఖర్చు అవుతుంది మీ అందరూ తెలుసు కదా. చాలా ఖర్చు అవుతుంది. అంత ఖర్చు అవ్వడం పక్కన పెడితే మనం విడిగా అసలు వెళ్ళలేము. మరి ఇలాంటి అవకాశం దొరికిందంటే ఛాన్స్ ఉపయోగించుకోవాలా లేదా? సో తప్పకుండా మీరు అందరూ కూడా మీ టార్గెట్ కోసం మీరు పని చేయండి. ఎలా చెయ్యాలో ఇప్పుడు చెప్తా చూడండి. చాలా మంది అనుకుంటున్నారు, సార్ చాలా కష్టంగా ఉంది సార్ మాకు టీం లేదు సార్ అంటున్నారు. సింపుల్ గా ఎలా చేయాలో ఒక బ్రోంజ్ డైరెక్టర్ ఎగ్జాంపుల్ గా, ఎందుకంటే నేను ఏ పాయింట్ ఆ పాయింట్ అక్కడే చెప్తున్నా, ఎందుకంటే లాస్ట్ లో చెప్తే కన్ఫ్యూజ్ అవుతారన్న ఉద్దేశంతో ఏ పాయింట్ అప్పుడే చెప్తున్నా. ఇందాక ఏం చెప్పాను? 5% వాళ్ళ నుంచి 16% వరకు మీరు ఎలా చేయాలో చెప్పాను. ఇప్పుడు ఒక బ్రోంజ్ డైరెక్టర్ 5,600 పీవీ నెలకు చేయాలా, నెలకు 20,000 తీసుకోవాలా, 5 నెలల్లో 45,000 తీసుకోవాలా, థాయిలాండ్ ట్రిప్ కు రావాలా, ఇది ఆయన టార్గెట్ అనుకుందాం. ఇప్పుడు ఆయన చేయాల్సిన పని ఏంటంటే ఇప్పుడు ఆయన టీంలో ఎంటైర్ టోటల్ టీం మొత్తం మీద ఒక బ్రోంజ్ డైరెక్టర్ ఒక 6 మందిని మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. ఎవరిని? ఈ 5% నుంచి 16% లోపల కొత్త వాళ్ళు ఎవరైతే ఉంటారో, లేదు మీ కింద టీంలో పాత వాళ్ళు కొంతమంది జాయిన్ అయి ఉంటారు కదా,
వాళ్ళు అప్పుడు ఏదో మానేసి ఉంటారు తొందరపాటులో. ఇప్పుడు వాళ్ళకి వెళ్ళి చెప్పండి, నీకు రైట్ టైం స్టార్ట్ అయింది, ఈ రోజు నువ్వు వెస్టిజ్ మీద పట్టుకుంటే 3 నెలలు నీకున్న దరిద్రం పోద్ది, ఇప్పుడైనా రా ఇద్దరం కలిపి చేసుకుందామని చెప్పి వాళ్ళకున్న ఆఫర్లు చెప్పండి నేను చెప్పిన. అట్లా బయటికి ఒక 6 మందిని మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి. 6 మందిని ఎందుకు సెలెక్ట్ చేసుకోమన్నా, నీకు కావాల్సింది 5,600 ఫీ అంటే 6,000 అనుకుందాం. నేను చెప్పిన టార్గెట్ ఏందాక కొత్త వాళ్ళకి 3 నెలలు చేస్తే 3 ఆఫర్లు వస్తాయని చెప్పా. అప్పుడు మీరు వాళ్ళకి చెప్పాలి, యావరేజ్ గా 1000 పీవీ చేద్దాం నెలకి, ఏది టీమ్ తో ప్లస్ సెల్ఫ్ మొత్తం కలిపి 1000 పీవీ చేద్దాం అని చెప్పి ఒక 6 మందిని సెలెక్ట్ చేసుకొని 30 రోజుల టయాన్ని ఈ 6 మంది కోసం మీరు కేటాయించారనుకోండి, వీళ్ళకి సపోర్ట్ చేశారనుకోండి, మీరు ఇలా చుట్టూ తిరిగి ఖచ్చితంగా 30,000 వ్యాపారం ఒక్కొక్కటి తీసుకురావడం పెద్ద కష్టమే కాదు. 100% చెప్తున్నా, 6 మందిని పట్టుకో, 6,000 పీవీ తెచ్చుకో, ప్రతి నెల నువ్వు ఇన్కమ్ తీసుకో, ప్రతి నెల చేస్తూ 5 నెలలు 45,000 నువ్వు తీసుకోవచ్చు. తప్పకుండా వాళ్ళందరూ లోకల్ ట్రిప్కి వెళ్తారు. ఇప్పుడు నువ్వు తెచ్చిన 6 మంది ఊటీ వెళ్తారు, నువ్వు మాత్రం థాయిలాండ్ వస్తావు నాతో పాటు. అది కూడా 45,000 క్యాష్ జోబులో వేసుకొని అక్కడ షాపింగ్ కోసం వస్తావు థాయిలాండ్. సింపుల్ గా ఉందా, కష్టంగా ఉందా? 6 మందిని సెలెక్ట్ చేసుకో. వాళ్ళందరికి 3 నెలల్లో నువ్వు ఇందాక చెప్పిన గిఫ్ట్లు, టూరు అన్ని ఇప్పించడానికి నువ్వు కష్టపడు 6 మంది కోసం. వాళ్ళు ఏమో ట్రిప్ కు వస్తువులు తీసుకుంటారు, నువ్వేమో థాయిలాండ్ రా. అర్థమైంది నేను చెప్పింది? ఇది కష్టం అండి. 6 మందికి సపోర్ట్ ఇవ్వడం కష్టమా? 6 మందిని సెలెక్ట్ చేసుకోవడం కష్టమా? నీ దగ్గర టీం లేకపోతే కష్టపడి ఒక 5 రోజులు 10 రోజులు 6 మంది జాయిన్ అవుతారు. 6 మందిని పట్టుకొని సపోర్ట్ చేయి. ఖచ్చితంగా ఎవరికైనా ఈజీ బిజినెస్, పెద్ద కష్టమైన పనే కాదు. 100% చెప్తాను. ఇది మీరు చేయాల్సిన పని. నెక్స్ట్ సిల్వర్ డైరెక్టర్కి వెళ్దాం. ఒక సిల్వర్ డైరెక్టర్ ఫస్ట్ టార్గెట్ లో 3,600 సైడ్ పీవీ చేయాలి. 3,600 సైడ్ పీవీ అంటే జనరల్ గా మీరు 2,100 టీమ్ బిల్డింగ్ బోనస్ కోసం ఎవ్రీ మంత్ చెయ్యాలా. కంపెనీ వాళ్ళు ఏమంటున్నారంటే 1,500 ఎక్స్ట్రా చేసుకున్నాం అంటే 3,600 ఎక్స్ట్రా చేసుకో. అలాగే ప్రతి నెల 4 నెలలు టైం ఉంది కదా నీకు, 3 ఎల్ఓబీలు తీసుకోవాలి. నువ్వు సైడ్ పీవీ 3,600 చేయాలి. 4 నెలల్లో 3 సార్లు ఎల్ఓబికి అచీవ్ అవ్వాలి. 100 పీవీ సెల్ఫ్ ఉండాలి. మాక్సిమం ఇద్దరిని జాయిన్ చేస్తూ ప్రతి నెల 100 పీవీ పెట్టేయాలా. నీకు ఎంత ఇస్తారంటే 25,000 ఇస్తారు. మళ్ళీ చెప్తున్నా, సిల్వర్ డైరెక్టర్ టార్గెట్ సైడ్ పీవీ 3,600, 4 నెలల్లో 3 ఎల్ఓబీలు అంటే ఒక నెల మిస్ అయినా 3 సార్లు క్వాలిఫై అయితే అవుతారు. 100 పీవీ సెల్ఫ్, ప్రతి నెల ఇద్దరిని జాయిన్ చేస్తూ 100 పీవీ పెట్టించాలా. నీకు 25,000 ఇస్తారు. లేదు సార్ నేను కూడా కొంచెం ఎక్కువ కష్టపడతా సార్, మరి నేను కూడా రావాలి కదా ముందు కన్నప్పుడు, నువ్వు 46,000 సైడ్ పీవీ చేస్తే నీకు 40,000 ఇస్తారు 5 నెలల్లో. లేదు సార్ నేను కూడా థాయిలాండ్ వస్తాను సార్, రంజిత్ సార్కి మాట ఇచ్చాను సార్, మరి గురువు గారికి మాట ఇచ్చినప్పుడు నేను ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి, దానితో పాటు తప్పకుండా నేను కూడా థాయిలాండ్ వచ్చి ఎంజాయ్ చేయాలి, డబ్బు కొంచెం కష్టాల్లో ఉన్నాను, నాకు కొంచెం అప్పులు ఉన్నాయి అనుకుంటే సైడ్ పీవీ 5,600 చేసుకోను. సైడ్ పీవీ 5,600 చేసుకో. దీని వల్ల నీకు 5 నెలలు 50,000 రూపాయలు ఇస్తారు. ప్రతి నెల నీ అకౌంట్ లో మినిమం 35,000 నుంచి 40,000 వస్తాయి. నీకు కూడా నీకు అకౌంట్ లో డబ్బులు పడతాయి ఎవ్రీ మంత్ 40,000. అది కాకుండా 5 నెలలు 50,000 ఇస్తారు నీకు. ఇది సిల్వర్ వాళ్ళకి. నెక్స్ట్ గోల్డ్ డైరెక్టర్ గురించి మాట్లాడదాం. సపోజ్ ఎగ్జాంపుల్ మళ్ళీ సిల్వర్ గురించి. సార్ సైడ్ పీవీ ఎలా చేయాలి సార్? సైడ్ పీవీ ఎలా చేయాలి సార్? సైడ్ పీవీ చేయాలంటే నీకు లైన్స్ ఎక్కువ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే కొంతమందికి 16% లెగ్స్ ఉంటాయి. మళ్ళీ 2,000 వచ్చినాయి అనుకోండి, మీరు మళ్ళీ క్వాలిఫై అవుతారు ఎక్స్ట్రా. అట్లా కాకుండా నువ్వేం చేయాలంటే ఇప్పుడు అర్జెంట్ గా సైడ్ ఒక్కొక్క లైన్ లో ఒక 2 ఉండేలాగా చూసుకో. ఒక 3 లైన్లు 4 లైన్ల మీద మొత్తం మీద ఒక 6-7 మందిని పెట్టుకో. వాళ్ళ చేత ప్రతి నెల మినిమం ఒక 700-800 పీవీ తగ్గకుండా వాళ్ళ చేత టార్గెట్ కంప్లీట్ చేసుకో. 100% నీకు కూడా 6,000 పీవీ సైడ్ వస్తుంది. నువ్వు ఒకే లైన్ లో 5 మందిని 6 మందిని పెట్టుకున్నావు అనుకో, నువ్వు మళ్ళీ వేరే లెవెల్కి వెళ్ళిపోతావు. ఓకే, అర్థమైంది నేను చెప్పింది? సైడ్ పీవీ రావాలి అంటే మీకు డిఫరెంట్ లెగ్స్ లో టీం ఉండాలి. ఇప్పుడు మీకు టీం లేకపోతే అర్జెంట్ గా ఫస్ట్ నువ్వు టీం వేయాల్సింది. ఒక 2-3 డిఫరెంట్ లైన్స్ లో వేయాలి. ఒకటే లెగ్ లేకుండా 4 లెగ్లు 4 ఉన్నారు అనుకోండి, ఏమవుతుంది? తప్పకుండా 4,000 పీవీ వస్తుంది. అట్లా మీరు డిఫరెంట్ లెగ్స్ లో టీం వేసుకోండి. ఇప్పుడు తప్పకుండా 100% మీకు కూడా ఈజీ అవుతుంది బిజినెస్. సైడ్ పీవీ మీకు సైడ్ 6,000 వస్తుంది. ఇందాక బ్రోంజ్ కైనా ఒక అన్ని లెగ్గులు కలిపి 6 మంది బ్రోంజ్ కి, కానీ సిల్వర్ కి ఏంటంటే ఫస్ట్ లెగ్ తో సంబంధం లేకుండా సైడ్ ఉండాలి 6 మంది. ఓకేనా? సో అట్లా 4 లెగ్లు కలిపి 6 మంది ఇట్లా చూసుకోండి, తప్పకుండా మీరు అచీవ్ అవుతారు. ఒక గోల్డ్ డైరెక్టర్ ఎంత చేస్తే ఎంత ఇస్తారంటే, గోల్డ్ డైరెక్టర్ కూడా స్టార్టింగ్ లో 3,600 సైడ్ పీవీ, అలాగే 4 నెలల మీద 6 ఎల్ఓబీలు,
100 పీవీ సెల్ఫ్ ఉండాలి. మినిమం 2 పీవీలు మినిమం ఇద్దరిని జాయిన్ చేసి 100 పీవీ పెట్టేయాలి. ఇట్లా చేస్తే నాకు 5 నెలల్లో 30,000 ఇస్తారు. ఓకేనా? లాస్ట్ లో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్స్ కొన్ని చూపిస్తాను. ఎందుకంటే మనోళ్ళకి ఊరక చెప్తే బుర్రకెక్కదు కాబట్టి లాస్ట్ లో చెప్తాది. లాస్ట్ వరకు ఉన్న వాళ్ళకి. సో ఒక గోల్డ్ డైరెక్టర్ 3,600 సైడ్ పీవీ చేస్తూ 100 పీవీ ఆయనకి సెల్ఫ్ తీసుకుంటూ 4 నెలల మీద 6 ఎల్ఓబిలు తీసుకుంటూ ప్రతి నెల ఇద్దరిని కొత్తలను జాయిన్ చేయడం వల్ల 30,000 ఇస్తారు వాళ్ళు. లేదు సార్ నేను కూడా కష్టపడి పని చేస్తానంటే 4,600 సైడ్ పీవీ చేస్తే నీకు 5 నెలల్లో 45,000. లేదు సార్ నేను కూడా థాయిలాండ్ లో వస్తానంటే 5,600 పీవీ సైడ్ చేస్తూ నువ్వు 5 నెలల్లో 55,000 తీసుకోవచ్చు. సార్ ఇక్కడ గోల్డ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో నేను ఒక కొటేషన్ పెట్టాను మీకు లింక్ లో, మీరు చూసారో లేదు కొంతమంది. 1,00,000 సంపాదించాలనే లక్ష్యం ఎవరికైతే ఉందో వాడికి మాత్రం తప్పకుండా 2-3 నెలల్లో వాడి 1,00,000 వాడి అకౌంట్ లోకి వస్తుంది. 100% ఐ విల్ ప్రామిస్. ఇది ఎవరికి ఎక్కువ సాధ్యం అవుతుందంటే మినిమం గోల్డ్ డైరెక్టర్ కష్టపడే వాడికి చాలా ఈజీ ప్రాసెస్ ఇది. ఎందుకు గోల్డ్ డైరెక్టర్ అని చెప్తున్నానంటే గోల్డ్ డైరెక్టర్ కి టీమ్ బిల్డింగ్ బోనస్ ఉంటుంది, 2 లెగ్గులు ఉంటాయి. ఒక గోల్డ్ డైరెక్టర్ అతి తక్కువ పీవీలతో 1,00,000 కొట్టచ్చు చెక్కు. ఓన్లీ ఒక గోల్డ్ డైరెక్టర్ తక్కువ పీవీలతో 1,00,000 కొట్టచ్చు కన్ఫామ్ గా చెప్తాను 100%. ఎవరికైతే గోల్డ్ డైరెక్టర్ 1,00,000 కావాలనుకుంటున్నారో నన్ను పర్సనల్ గా సంప్రదించండి, మీకు మ్యాప్ గీసిస్తా. తప్పకుండా కష్టపడండి, 100% మీకు 1,00,000 వస్తుంది నెలకి. ప్లస్ మీకు 5 నెలల్లో మళ్ళీ 55,000 వస్తాయి, అంటే 1,50,000 వస్తాయి మొత్తం మీద మీకు. ఎవరైతే స్టార్ అండ్ అబోవ్ వాళ్ళకి కూడా 1,00,000 కావాలి అనుకుంటున్నారో వాళ్ళు కూడా పర్సనల్ గా సంప్రదించండి, మ్యాప్ గీసిస్తా. క్లియర్? సో ఒక గోల్డ్ డైరెక్టర్ కూడా సైడ్ పీవీ 5,600 చేసుకుంటే తప్పకుండా 55,000 ఇస్తారు. వీళ్ళు కూడా 6,000 పీవీ చేయాలంటే తప్పదు, వేరే ఆప్షన్ లేదు. 2 లెగ్గులతో సంబంధం లేకుండా వీళ్ళు కూడా డిఫరెంట్ లైన్స్ లో వీళ్ళు కూడా 6 మందిని, ఎక్కువ మంది అవసరం లేదు, 6 మందిని పట్టుకోండి, 6 మంది చుట్టే తిరగండి చేసి వాళ్ళని మళ్ళీ చేయనోడి దగ్గరికి మన మంజు సార్ చెప్పినట్టు గాడిద దగ్గరికి వెళ్ళి నువ్వు చేయరా నువ్వు చేయరా నువ్వు చేయరా అంటే గాడిద పరిగెత్తదు, అది స్లోగా నడుస్తుంది. అదే గుర్రం దగ్గరికి వెళ్ళి వెనక 4 పీకారు అనుకోండి గుర్రం స్పీడ్ గా పరిగెత్తిద్ది. అర్థమైందా? గుర్రాలను మాత్రం 6 మందిని సెలెక్ట్ చేసుకోండి, తప్పకుండా 6,000 పీవీ సైడ్ చేసుకోవచ్చు. 100% మీరు కూడా ట్రిప్ కు థాయిలాండ్ రావచ్చు. ప్రతి నెల మినిమం 70,000 1,00,000 తీసుకోవచ్చు, 5 నెలలు 55,000 తీసుకోవచ్చు. మీ అప్పులు కేల్కతం దుకాన్ పంత్. అర్థమైందా? సో ఇది క్లియర్. ఎవరికి? బ్రోంజ్, స్టార్, గోల్డ్. ఇప్పుడు ఫైనల్ పాయింట్ చెప్పి మళ్ళీ మనం ముందుకు వెళ్దాం. సో స్టార్, ఎవరైతే స్టార్ డైమండ్స్ ఉన్నారో ఇక్కడ అందరికి ఒక డౌట్ వచ్చింది, సార్ నేను లాస్ట్ మంత్ సిల్వర్ లో ఉన్నా సార్, ఇప్పుడు నేను బ్రోంజ్ చేయొచ్చా టార్గెట్? అట్లా చేయడానికి ఉడకదు పప్పు లేడా. మీరు లాస్ట్ మంత్ స్టార్, మీ పర్మనెంట్ లెవెల్ ఏది అసలు? మీరు ఇంతకు ముందు అసలు ఏ లెవెల్ లో ఉన్నారు? సిల్వర్ లో ఉంటే సిల్వర్ టార్గెట్ చేయాలా, గోల్డ్ లో ఉంటే గోల్డ్ టార్గెట్ చేయాలా, బ్రోంజ్ లో ఉంటే బ్రోంజ్ టార్గెట్ చేయాలా, లేదు మీరు స్టార్ ఉంటే స్టార్ దే చేయాలా, డైమండ్ ఉంటే డైమండ్ దే చేయాలా. సో తప్పకుండా ఏ లెవెల్ ఉంటే ఆ లెవెలే చేయాలా. అర్థమైందా? ఇక్కడ యుద్ధం స్టార్ట్ అయింది. ఆ యుద్ధంలో ఎవడైతే ముందుకెళ్ళి కష్టపడతాడో వాడే సక్సెస్ అవుతాడు. ఒక స్టార్ డైరెక్టర్ ఏం చేయాలంటే ప్రతి నెల 2 ఎల్ఓబీలు తప్పకుండా తీసుకోవాలి, సైడ్ పీవీ 2,500 పీవీ ఉండాలి, సెల్ఫ్ ఖచ్చితంగా 100% మీరు ఇంకా తెలుసు 100 పీవీ పెట్టుకుంటారు, ప్రతి నెల ఇద్దరిని కొత్త వాళ్ళని జాయిన్ చేయాలి. అప్పుడు మీకు 5 నెలల్లో 50,000 ఇస్తారు. ఒక డైమండ్ డైరెక్టర్ అయితే ప్రతి నెల 3 ఎల్ఓబీలు తీసుకోవాలి, సైడ్ పీవీ 2,000 ఉండాలి ప్రతి నెల, మీకు 5 నెలల్లో 70,000 ఇస్తారు. వీళ్ళకి సైడ్ పీవీ 2,500 2,000 కాబట్టి ఒక 3 మంచోళ్ళని పెట్టుకుంటే సైడ్ తప్పకుండా ఇలా సైడ్ పీవీ కూడా అయిపోద్ది. ఇది కూడా పెద్ద కష్టపడేది ఈ విషయం ఏం లేదు. మీరు సెల్ఫ్ పీవీని కూడా ఇంక్రీజ్ చేసుకోండి, సైడ్ పీవీ కిందకే వస్తుంది, ఇబ్బంది లేదు. ఓకేనా? సో మీ సైడ్ పీవీ కూడా మీకు ఖచ్చితంగా 100% తప్పకుండా ఉంటుంది, పీవీ తప్పకుండా ప్లాన్ చేసుకోండి, సెట్ అయిపోతుంది. ఓకేనా? ఇది స్టార్ డైమండ్ అండి. సో తప్పకుండా ప్లాన్ చేయండి, ఇంకా క్రౌన్ అండ్ అబోవ్ ఎవరు లేరు కాబట్టి టీమ్ లో దాని గురించి మనకు అవసరం లేదు. ఓకేనా? సో ఇది నేను చెప్పాలనుకున్న ఈ రోజు మీ అందరికి ఇది ఖచ్చితంగా ఈజీగా చేయడానికి అవకాశం ఉందని నేను అనుకుంటున్నా. సో ఇంకా దీంట్లో నేను చెప్పకుండా మర్చిపోయిన డౌట్స్ ఏమైనా ఉంటే మీరు అడగచ్చు. దానితో పాటు ఇప్పుడు మీకు నేను ఒక చిన్న పీపీటీ ప్లే చేస్తాను, ఎందుకంటే ఇది అందరికీ కష్టపడతారు అందరూ చేస్తారని నేను చెప్పలేను. ఎందుకోసం? భగవంతుడు 5 కోట్ల మందికి వెస్టేజ్ ఇచ్చిండు. మీలో చాలా మందికి అప్పులు ఉండొచ్చు, చాలా మందికి కష్టాలు ఉండొచ్చు, కానీ ఈ కష్టాలు అప్పులు ఉన్న వాళ్ళందరూ ఏం పని చేస్తున్నారంటే తలకాయ మొత్తుకొని తలకాయను అది అంటారు కదా, తలకాయ మీద చేయబెట్టి అమ్మ దేవుడా నాకు అప్పులు ఇచ్చినావు, ఇప్పుడు మళ్ళీ వెస్టేజ్ యాడ్ చేయగలను, నేను వెస్టేజ్ చేయాలంటే నాకు కొంత టైం కావాలా,
వెస్టీజ్ నేను నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేస్తా, నా అప్పులన్నీ క్లియర్ అయిన తర్వాత చేస్తా, నాకు ఇప్పుడు బాధలు ఉన్నాయి సార్, నేను ఇప్పుడు వెస్టేజ్ ఎక్కువ కష్టపడలేను సార్ అని చెప్పేటోళ్ళు చాలా మంది ఉన్నారు వాస్తవం చెప్పాలంటే. సార్ మీ అప్పులు పోవాలంటే సంపాదన మీద దృష్టి పెడితే కదా పోతాయి. మీరు వెళ్ళి అలా 10,000 జీతానికి పని చేస్తే అప్పులు పోతాయా? లేదు. నువ్వు కష్టపడే ఈ కొద్ది నెలల్లో కష్టపడతా మనం భూమి మీద ఉంటామని గ్యారంటీ ఏంటి? ఈ లోపల మనకి ఏదైనా జరిగితే నీ కుటుంబం పిల్లల పరిస్థితి ఏంటి? ఎవరైనా ఆలోచించారా? సరే నువ్వు 3 నెలల తర్వాత వెస్టేజ్ చేస్తావు బానే ఉంది. ఈ 3 నెలల ముందు మనం బ్రతికుండాలి కదా ఫస్ట్. ఈ రోజు ఉన్నోడు రేపు ఉండట్లేదండి. నేను ఎప్పుడో సించేత్తా పొడి చేస్తానంటే అప్పటిదాకా ఉంటదా? సో దయచేసి ఒకసారి నిర్ణయం తీసుకోండి. ఈ 3 నెలలు మీ కుటుంబంలో ఉన్న అప్పుల కోసమే చేయండి తప్పదు. మీరు అప్పుల కోసమే పని చేయండి. నేనేం కాదనట్లే. మీ పిల్లల భవిష్యత్తు కోసమే పని చేయండి. బట్ మీ పని మానుకోవాల్సిన అవసరం లేకుండా 6 తర్వాత ఎవ్వరికీ పని ఉండదు. 6 నుంచి నైట్ 12, 1 గంట దాకా వెస్టేజ్ చేయండి. 100% చెప్తున్నా తప్పకుండా మీ లైఫ్ లో ఈ 3 నెలల్లో ఎప్పుడు రాని సక్సెస్ తప్పకుండా వస్తుంది. ఫైనల్ గా మీరు నిర్ణయం తీసుకోండి. వెస్టీజ్ లో తాడో పేడో తేల్చుకుంటాను. 3 నెలలు టార్గెట్ పెట్టుకుంటాను. దీన్ని నేను ఖచ్చితంగా అచీవ్ చేయాలి. నాకు వేరే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడు 5 నెలల్లో మనకి మంచిగా డబ్బులు ఇస్తున్నారు కాబట్టి మీ అప్పులు తీర్చుకోవడానికి హెల్ప్ అవుద్ది. ప్రతి నెల మీరు ఎక్కువ ఇన్కమ్ సంపాదించుకోవడానికి కూడా ఇది రైట్ టైం. సో తప్పకుండా లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఇది మంచి నిర్ణయం తీసుకుంటే మీరు తప్పకుండా 100% మీకు ఒక పెద్ద ప్లస్ పాయింట్ అవుతది. మీకు ఏం డౌట్స్ ఉన్నాయి? ఎలా చేయాలో ఇంకా అర్థం కాలేదా? లేదు ఎలా ముందుకెళ్లాలో తెలియదా? మీకు అప్లైనర్ సపోర్ట్ ఏమన్నా కొంచెం ఇబ్బందిగా ఉందా? ఇట్లాంటి ఏ ప్రాబ్లమ్ ఉన్నా తప్పకుండా మీరందరూ మమ్మల్ని కన్సల్ట్ అవుతా తప్పకుండా చేయండి. మీకు 100% మేము సపోర్ట్ చేస్తాం. దానికి ఎటువంటి ప్రాబ్లమ్ ఏం లేదు. దాని గురించి మీరు అసలు కంగారు పడాల్సిన అవసరమే లేదు. అర్థమైందా చెప్పింది? సో మీరిందరూ ఇలా చేయడం వల్ల మీకు చాలా పెద్ద ప్లస్ పాయింట్ అవుతది. దీనివల్ల మీరు త్వరగా సక్సెస్ అవుతారు.